నమో వెంకటేశాయ. అనన్యభావగమిత అనన్యభావమహిత గోవింద గోవింద. అనన్యవేద్యో గ్రహణస్వరూపః పరావరేశః పరమాత్రశూన్యః అనన్యభావే హృదయే చ లభ్యః పరాత్పరః పాతు పరాత్మబుద్ధ్యా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని పరాత్మబుద్ధిని ఇవ్వవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భక నిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీర సుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. పునఃప్రారంభమైనటువంటి దక్షయజ్ఞంలో పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన పరమాత్మని అక్కడ ఉన్న వాళ్ళందరూ స్తుతి చేసుకున్నారు. వాళ్ళందరి స్తుతులు విన్నటువంటి పరమాత్మ తాను చెప్పవలసినటువంటి తాను ఉపదేశం చేయవలసినటువంటి వాక్యాలను చక్కగా ఉపదేశం చేశాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి పరమాత్మ అద్వితీయుడు అనేటువంటి భావాన్ని చక్కగా అందమైన మాటలతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ. ఏవం భగవతాదిష్టః ప్రజాపతి పతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన దేవానుభయతో యజత్ అని. పరమాత్మ అలా ఉపదేశం చేసేసరికి ఏవం ఈ రకంగా భగవత పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని ఆదిష్టః ఆ ఉపదేశాన్ని విన్నటువంటి దక్ష ప్రజాపతి గారు, అందులోనూ ఎలాంటి ప్రజాపతి గారి ప్రజాపతి పతి, ప్రజాపతులకి మిగతా 8 మంది ప్రజాపతులకి కూడా ఈయనే పతి అని బ్రహ్మగారితో అభిషేకం చేయించుకున్నటువంటి ఆ దక్ష ప్రజాపతి గారు హరిం క్రతునా స్వేన అర్చిత్వా. అక్కడ త్రికపాల పురోడాశయాగం ప్రారంభమైంది అని చెప్పుకున్నాం కదా. ఆ త్రికపాల పురోడాశయాగంతో హరిని అర్చించుకుని
క్రతునాస్వేన దేవాన్ ఉభయత అయజత్. ఆ త్రికపాల పురోడాశంలో చేయవలసినటువంటి అంగ ప్రధానాలన్నిటినీ, పూర్వోత్తరాంగాలన్నిటినీ చేసి దేవాన్ దేవతలందరినీ కూడా ఉభయత అంగ ప్రధానాలన్నిటినీ చేసి అయజత్ పూజించుకున్నాడు. దేవాన్ ఉభయత అయజత్. బృహస్పతి సవంలో మనం మధ్యలో ఆగి ఉన్నాం కదా, ఆ బృహస్పతి సవాన్ని కూడా దేవాన్ ఉభయత అయజత్. ఆ బృహస్పతి సవంలో ఎవరెవరికి ఏమేమి అర్పించాలో అవన్నీ కూడా అర్పించి మొత్తం యాగాన్ని పూర్తి చేసుకున్నాడు. ఏవం భగవతాదిష్ట ప్రజాపతి పతిర్హరిం అర్చిత్వా క్రతునాస్వేన దేవాన్ ఉభయతో యజత్. అయితే గతంలో చేసిన తప్పుని మాత్రం ఈసారి చేయలేదు. రుద్రంచ స్వేన భాగేన హ్యుపాధావత్ సమాహిత. రుద్రుణ్ణి, ఆ రుద్రుడికి ఇవ్వాల్సినటువంటి మామూలు భాగాన్ని ఇచ్చి సంతోషపరిచాడు. రుద్రంచ స్వేన భాగేన, రుద్రుడికి అందించాల్సిన భాగం దాన్ని ఇవ్వటం ద్వారా ఉపాధావత్ ఆయన్ని పూజించుకున్నాడు. సమాహిత, ఈసారి పరమాత్మే ఉపదేశం చేశాడు కాబట్టి భేదబుద్ధి లేకుండా నాకు ఫలానా వాళ్ళంటే ఇష్టం, ఫలానా వాళ్ళంటే నాకు లెక్కలేదు అనే మాటను రానివ్వకుండా సమాహిత, చాలా ఏకాగ్రంగా భేదబుద్ధి లేకుండా రుద్రుడిని కూడా అర్చించుకున్నాడు. ఇది కాక కొత్తగా రుద్రభాగం వచ్చింది కదా, ఆ రుద్రభాగాన్ని కూడా ఆయనకి సమర్పించుకుని స్వేన భాగేన హి ఉపాధావత్ సమాహిత, ఎక్స్ట్రా భాగాన్ని కూడా ఆయనకి సమర్పించుకుని ఆయన్ని పూజించుకున్నాడు. పూజించుకున్న తర్వాత కర్మణా ఉదవసానేన సోమపా నితరానపి ఉదవస్య సహర్త్విగ్భి సస్నావభృతం తతః అని ఆ బృహస్పతి శవాన్ని చివరిదాకా తీసుకెళ్ళి యాగం సమాప్తి కావాలి అంటే చేయవలసినటువంటి ఉదవసానం అనేటువంటి కర్మను కూడా చేసుకున్నాడు. కర్మణ ఉదవసానేన, ఉదయనీయేష్టి అని పేరుతో ఈ కర్మ ఉంటుంది. ఒక చిన్న ఇష్టి, చిన్నపాటి యాగం. ఆ ఉదయనీయేష్టిని చేసుకున్నాడు. చేసుకుని సోమపాన్ ఇతరానపి ఉదవస్య, ఆ యాగంలో సోమరసాన్ని తీసుకోవటానికి వచ్చినటువంటి దేవతలని, ఇతరానపి సోమరసం లేకపోయినా సరే మిగతా పనుల మీద మిగతా ఆహుతుల కోసం వచ్చినటువంటి దేవతలని అందరినీ కూడా ఉదవస్య, అయా యజ్ఞం సమాప్తమైపోయింది మీరు వెళ్ళిరండి అని పంపించి, ఆ యాగంలో హవిర్భాగాలను స్వీకరించటాని కోసం వచ్చినటువంటి దేవతలందరినీ స్వస్థానాలకు పంపించేసేసి సహర్త్విగ్భి సస్నౌ అవభృతం తతః, ఋత్విక్కులతో సహా అవభృత స్నానాన్ని సస్నౌ చేసుకున్నాడు. తతః ఈ ఉదయనీయేష్టి పూర్తయిన తర్వాత చేయవలసినటువంటి అవభృతేష్టిని కూడా చేసుకున్నాడు, అవభృత స్నానాన్ని కూడా చేసుకున్నాడు. యజ్ఞం జరిగినన్ని రోజులు యజమానికి అంటే కర్మ చేసేవాడికి పత్నికి వీళ్ళిద్దరికీ స్నానం ఉండదు. ఆ దీక్షలో స్నానానికి కూడా అవకాశం ఉండదు. ఏమీ లేకుండా అలా కూర్చోవలసిందే. వాళ్ళకి మళ్ళీ పునఃస్నానం కావాలి అంటే ఈ యాగం పూర్తిలో అవభృతేష్టి జరగాలి, అందులో వాళ్ళు స్నానం చేయాలి. ఆ స్నానం కూడా చేసేశాడు. ఇంతవరకు మధ్యలో ఎన్ని రోజులు పట్టిందో తెలియదు కానీ స్నానం లేకుండానే ఉండవలసి వచ్చింది. కర్మణోదవసానేన సోమపాన్ ఇతరానపి ఉదవస్య సహర్త్విగ్భి సస్నావభృతం తతః. అయితే తస్మా అప్యనుభావేన స్వేనైవ అవాప్తరాధసే ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాస్తే దివం యయుః అని ఈ యజ్ఞానికి వచ్చినటువంటి దేవతలకి వెళ్ళి రమ్మన్నాడు. యజ్ఞం చక్కగా సాగింది, యజ్ఞంలో ఇవ్వాల్సిన భాగాలన్నిటినీ ఇచ్చాడు. మరి ఇన్ని ఇచ్చినటువంటి దక్ష ప్రజాపతి గారికి ఫలితం ఏమి ఇవ్వాలి అని మాత్రం తెలియలేదు. ఎందుకంటే అనుభావేన స్వేన తన యొక్క ప్రభావంతోనే అవాప్త రాధసే ఈ కర్మ ద్వారా అందుకోవలసినటువంటి ఫలితాన్ని ఆయన అందేసుకున్నాడు. కర్మల ద్వారా ఏం అందుకోవాలి అంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని అందుకోవాలి. ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని అందేసుకున్నాడు. ఆయన పరిశుద్ధ భావంతో ఒకసారి మంత్రార్థాన్ని భావన చేసేసరికి పరమాత్మ దిగొచ్చాడు కదా. దిగొచ్చిన వాడు ఉపదేశం కూడా చేశాడు కదా.
కాబట్టి కర్మలతో అందుకోవలసినటువంటి సాక్షాత్కారాన్ని ఆయన అందేసుకున్నాడు. అంత స్థాయిలో ఉన్నవాడికి ఏమివ్వగలము అని వాళ్ళకు సమస్య వచ్చింది. తస్మై అనుభావేన స్వేనైవ అవాప్తరాధసే. ఏమివ్వాలి అని ఆలోచించి, సరే మన బాధ్యత మనం తీర్చుకోవాలి, మనల్ని పిలిస్తే మనకు హవిర్భాగాలను సమర్పించుకుంటే మనం ప్రసన్నమైతే ఇవ్వాల్సిన మంచి బుద్ధిని ఇచ్చేసి వెళ్ళిపోవాలి అని అనుకుని ధర్మే ఏవ మతిం దత్వా, నీ బుద్ధి ఎప్పుడూ ధర్మం మీదే ఉండుగాక అని ఆశీర్వదించి త్రిదశాహ వచ్చిన దేవతలందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ దివం యయు, వాళ్ళ స్థానాలకి, స్వర్గంలో వాళ్ళు వెళ్ళవలసిన స్థానాలకి వెళ్ళిపోయారు. తస్మా అప్యనుభావేన స్వేనైవాప్తరాధసే ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాస్తే దివం యయు అని మహర్షి గారు, మైత్రేయ మహర్షి గారు, దక్షుడి యజ్ఞం పూర్తయిపోయింది. పరమాత్మ తాను చేయవలసిన ఉపదేశం చేసిన తర్వాత అంతర్ధానం అయిపోయాడు అని చెప్పనక్కర్లేదు. దేవతలందరూ కూడా వాళ్ళ హవిర్భాగాలను స్వీకరించి కర్మ పూర్తయ్యేసరికి వాళ్ళ స్థానాలకు చేరిపోయారు. కర్మ సజావుగా సాగిపోయింది, పూర్తిగా ముగిసిపోయింది అని చెప్పారు. దక్షుడి టాపిక్ ఇంతటితో క్లోజ్ అయిపోయినట్లే. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో బాగా నష్టపోయాడు అని అనుకుంటున్నటువంటి పరమేశ్వరుడి సంగతి తేలలేదు. నష్టపరిచినటువంటి దక్షుడు ఏదో విధంగా గట్టెక్కాడు. కనీసం ఉన్న తలకాయ పోయినా మేక తలకాయ వచ్చింది. ఆ మేక తలకాయతోనే యజ్ఞం పూర్తి చేసుకోగలిగాడు. యజ్ఞం పూర్తి చేసుకుని ధర్మయేవ మతిర్భవతు అని దేవతలు ఆశీర్వదించే స్థాయికి వచ్చేశాడు. సో ఆయన గట్టెక్కేశాడు. మరి పరమేశ్వరుడి సంగతి ఏంటి అంటే అలాంటి సందేహాలు ఎవరికీ అక్కర్లేదు. ఏవం దాక్షాయిణీ హిత్వా సతీ పూర్వకలేవరం జజ్ఞే హిమవతః క్షేత్రే మేనాయాం ఇతి శుశ్రుమ అని ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరటానికి కొత్త జన్మ స్వీకరించేసింది అని నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నాను అని మహర్షి గారు అంటున్నారు. ఏవం అలాగే దాక్షాయణి సతీ, దక్షుడి కుమార్తె అయినటువంటి ఆ సతీదేవి పూర్వకలేవరం, దక్షుడి ద్వారా తనకు సంక్రమించినటువంటి శరీరాన్ని, పూర్వ శరీరాన్ని హిత్వా విడిచిపెట్టి హిమవతః క్షేత్రే మేనాయాం, హిమవంతుడి భార్య అయినటువంటి మేనా అనే ఆవిడికి జజ్ఞే కుమార్తెగా పుట్టింది. ఇతి అని శుశ్రుమ పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నాను. సో పరమేశ్వరుడికి వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు. ఆయనకి మళ్ళీ భార్యగా ఈవిడే హిమవంతుడికి పుత్రికగా పుట్టింది అని మహర్షి గారు అంటున్నారు. ఈ విషయం నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నాను కాబట్టి సతీదేవే పార్వతీ అమ్మవారుగా మళ్ళీ పుట్టింది అనే విషయాన్ని రూఢి చేసుకోవచ్చు అని అంటున్నారు. ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకలేవరం జజ్ఞే హిమవతః క్షేత్రే మేనాయాం ఇది శుశ్రుమ అనే ఈ శ్లోకం. కానీ ఇదైనా సరే డిస్టర్బింగ్గా ఉంది కదా. ఒక్కసారి భార్యగా రావటం, ఆవిడ దేహత్యాగం చేయటం, మళ్ళీ ఇంకొక శరీరంలో పుట్టడం, కొంచెం ప్రాసెస్ నడవటం, మళ్ళీ తర్వాత పెళ్ళి, ఆ పెళ్ళికి ఖర్చు, ఇవన్నీ చాలా పెద్ద వ్యవహారాలు కదా. ఇలా అవటం ఏమైనా సరే ఆయనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అనే ప్రశ్న రావచ్చు. అలా ఏమి లేదు అని మహర్షి గారు పై శ్లోకంలో చెప్తున్నారు. తమేవ దయితం భూయ ఆవృంక్తే పతిమంబిక అనన్యభావైక గతిం శక్తి సుప్తేవ పూరుషం అని. ఆవిడ అంబిక శక్తి, ఆవిడ తమేవ దయితం ఆవృంక్తే, తాను పతిగా వరించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణే మళ్ళీ ఆయన్నే భర్తగా వరిస్తుంది. తమేవ దయితం ఆవృంక్తే, ఆయన్నే సేవించుకుంటుంది. ఆయన్ని చేరటానికే ఆవిడ మళ్ళీ ప్రయత్నాన్ని ప్రారంభిస్తుంది. భూయ మళ్ళీ ఇదే పని చేస్తుంది. ఎందుకంటే ఆవిడ అంబిక అంటే ఆ శివుడి యొక్క శక్తి కాబట్టి ఆ శివుణ్ణే చేరటానికి మళ్ళీ ప్రయత్నాన్ని ప్రారంభిస్తుంది.
ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవటానికి ఇదొక్కటే మార్గం అని అందరికీ తెలిసేలాగా ఆవిడిలా చేస్తుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు అనన్య భావైక గతి. ఎవరైనా సరే అనన్య భావంతో నేను వేరు పరమేశ్వరుడు వేరు అనేటువంటి భావం కాకుండా నేనే పరమేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి నుంచి నేను విడివడి వచ్చాను, నేను తిరిగి మళ్ళీ పరమేశ్వరుడిలోకి చేరాలి అనేటువంటి భావంతో ఎవరైనా ప్రయత్నం చేస్తే అనన్య భావానాం ఏకగతి అద్వితీయమైనటువంటి గమ్యస్థానంగా ఉండేటువంటి వాడు. అలాంటి పరమేశ్వరుణ్ణి ఈవిడ తప్పకుండా చేరుతుంది. అనన్య భావైక గతిం. ఇది అర్థమవ్వాలి అంటే ఓ చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. ఉదాహరణ అర్థమవుతోందా, అసలు విషయం అర్థమవుతోందా అని కూడా తేల్చుకోవచ్చు. శక్తి సుప్తేవ పూరుషం. ఈ పరమాత్మ సృష్టిని మొత్తాన్ని చేస్తున్నాడు కదా, సృష్టిని చేసేటప్పుడు సృష్టికి సహాయంగా శక్తిని అంటే మాయను స్వీకరిస్తున్నాడు కదా. ఈ పరమాత్మ సృష్టిని ఆపేసిన తర్వాత, సృష్టికి ప్రళయాన్ని అందించిన తర్వాత, ప్రళయం మొత్తాన్ని చేసి తాను ఆ నీళ్ళలో పడుకున్న తర్వాత ఈ శక్తి ఎక్కడికి పోతుంది అనేది ఒక ప్రశ్న. శక్తి ఎక్కడికి పోవాలి? ఈ శక్తి ఏం చేయాలి? ఏం చేస్తూ కూర్చోవాలి? అంటే పరమాత్మే గనక పని చేయకపోతే, ఈ సృష్టిని పరమాత్మే గనక నడిపించకపోతే ఆ శక్తికి పని లేదు, ఆ మాయకు పని లేదు. కాబట్టి ఆ మాయ కూడా సుప్తా ఇవ పడుకున్నట్లుగా అయిపోతుంది. మళ్ళీ పరమాత్మ అలారం పెట్టుకున్నట్లుగా మళ్ళీ పునఃసృష్టి కాలంలో లేచేస్తే ఆయనతో పాటు ఈ శక్తి కూడా లేచేస్తుంది. శక్తి సుప్తా ఇవ పూరుషం. ఆయన పడుకుంటే ఈవిడ కూడా పని చేయకుండా పడుకున్నట్లుగా ఉండిపోతుంది. ఆయన లేస్తే పని ప్రారంభిస్తే మళ్ళీ ఈవిడ ఆ పనికి సహకరిస్తుంది. అది మాయ యొక్క లక్షణం. అలాగే ఈ అమ్మవారు కూడా, అంబిక కూడా కొంతకాలం ఏదో ఒక శరీరాన్ని ధరించినట్లు కనిపిస్తుంది. ఆ శరీరంతో ఆయన్ని చేరినట్లు కనిపిస్తుంది. బై ఛాన్స్ ఇలాంటి సందర్భంలో ఏమైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వస్తే శరీరాన్ని విడిచినా ఆ పరమేశ్వరుణ్ణే మనసులో తలుచుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని ధరించి ఆ పరమేశ్వరుణ్ణి చేరటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అఫ్కోర్స్ 2 సార్లే జరిగింది. ఒకటి సతీదేవి, రెండోది పార్వతీదేవి అని 2 సార్లే జరిగింది. కానీ ఆవిడ అదే పనిలో ఉంటుంది అని మహర్షి గారు అంటున్నారు. ఏమంటున్నారు అంటే, పరమేశ్వరుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు, పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని పెళ్ళాడాడు అని అంటే వాళ్ళిద్దరి యొక్క సంసారాన్ని మిగతా సంసారాలతో పోల్చుకుని చూసుకోకూడదు. వాళ్ళిద్దరి సంసారం అంటే పొద్దున్నే లేస్తే కాఫీ అని అరిస్తే ఎక్కడో వంటింట్లోంచి హడావిడిగా కాఫీ తీసుకొచ్చి కాఫీ అందించటము, తర్వాత వంట చేయటము, క్యారేజీలు కట్టడము, సాయంకాలం వస్తే ఏం అడుగుతారో, బజ్జీ అడుగుతారో, బోండా అడుగుతారో అని భయపడుతూ ఉండటం లాంటి సంసారం కాదు ఇది. ఇది జీవుడికి పరమాత్మకి సంబంధించినటువంటి వ్యవహారం. జీవుడు పరమాత్మను చేరుకోవటానికి దారి చూపించేటువంటి వ్యవహారం. జీవుడు పరమాత్మను చేరుకోవటానికి దారి చూపించటం అనేది ఎవరి బాధ్యత అంటే అది అమ్మవారి బాధ్యత. ఎందుకంటే ఆవిడ జ్ఞానప్రదాయిని కాబట్టి పరమేశ్వరుణ్ణి చేరుకోవటానికి దారి ఏది అని చూపిస్తూనే ఉంటుంది. ఆ చూపించడంలో భాగంగా అవసరమైతే ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని అందుకోవటానికి ఆవిడేమీ పెద్దగా ఇబ్బంది పడదు. కొత్త శరీరాన్ని ధరించినా సరే తపస్సుతో మాత్రమే ఆ పరమేశ్వరుణ్ణి అందుకోగలము, అనన్య భావైక గతితోనే ఆయన్ని అందుకోగలము అనే విషయాన్ని చూపిస్తూ ఉంటుంది. అలా చూపిస్తూ జీవులందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ దేహత్యాగం అనే అంశంలో కూడా ఒక చిన్న అంశాన్ని చూపించింది ఆవిడ సతీదేవిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు భర్త కావాలి అని తపస్సు చేసింది. తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు వరం ఏం కావాలి అని సహజంగానే ఆయన కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఈవిడ సిగ్గు కొద్దీ మాట్లాడలేకపోయింది.
చాలాసార్లు ఆయన ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. ఈవిడ సిగ్గుపడుతూనే ఉంది. ఆ సిగ్గుపడుతోంది కదా అని పాపం మొహమాట పడుతోంది, సిగ్గుపడుతోంది పిల్ల అని అనుకుని ఆయన పోన్లే నువ్వు అనుకున్నట్లుగా నేను నీకు పతిగా వస్తానులే అని అన్నాడు. అంటే ఈవిడ వెంటనే ఏమంది, నువ్వు నాకు పతివి కావాలి అని అంది. అప్పుడు సిగ్గు కాస్త తొలగినట్లుగా ఉంది. పైకి చూడటానికి ఇదేదో మామూలుగా జరిగిన వ్యవహారంగా ఉంటుంది. కానీ ఒకసారి ఆయన వరం ఇచ్చేసిన తర్వాత, నువ్వు పతివి, నేను నీకు పతిని అవుతాను అని వరం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు పతివి కావాలి అంటే అది రెండో వరం అయిపోయినట్లయింది కదా. దానివల్ల పరమేశ్వరుడు వరం ఇచ్చినందుకు ఒకసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆవిడ వరం అడిగినందుకు మరొకసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పరమేశ్వరుడు వరం ఇచ్చినందుకు సతీదేవిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆవిడ అడిగినందుకు పార్వతీదేవిగా పుట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2 సార్లు పెళ్లి చేసుకోవటం అనేది గనక సాధ్యపడాలి అంటే మధ్యలో దేహత్యాగం అనేది తప్పనిసరి కదా. కాబట్టి ఈ దేహాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది, కొత్త దేహాన్ని పట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం ఈ వృత్తాంతాన్నంతా చూపించటం ద్వారా ఆ జ్ఞానప్రదాయిని అయినటువంటి అమ్మవారు జీవులందరికీ ఒక మాట చెప్పదలిచింది. ఎప్పుడైనా సరే పొరపాటున పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే తొందరపడి వరాలు కోరుకోవద్దు, ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పడండి, సరిపోతుంది. ఎందుకంటే వరాలు కోరుకోవటం మనకు చేత కాదు, మనకేం కావాలో మనకు సరిగ్గా తెలియదు. కాబట్టి ఆయన్ని వరాలు కోరుకోవద్దు, ఆయన ఇచ్చిందేదో ఇస్తాడు, ఇవ్వాల్సిందేదో ఇస్తాడు, ఇవ్వవలసిందే ఇస్తాడు, దాంతో తృప్తి పడండి. తృప్తి పడలేకపోతే మీరొకటి కోరి ఆయన ఒకటి ఇచ్చాడంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి అని అందరికీ చెప్పదలిచింది. పరమేశ్వరుణ్ణి ఏమీ కోరుకోకూడదు, ఆయన్ని చూడాలని మాత్రమే, ఆయన్ని చేరాలని మాత్రమే కోరుకోవాలి. అనన్య భావైక గతి అనేటువంటిది మనసులో ఉండాలి అని చెప్పదలిచి ఇలాంటి నాటకానికి ఆవిడే తెరతీసింది. ఇది పరమేశ్వరుడి నాటకం కూడా కాదు, ఆవిడ నాటకమే అని మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని తమేవ దయితం భూయ ఆవృంక్తే పతిమంబిక అనన్య భావైక గతిం శక్తి సుప్తేవ పూరుషం అని అన్నాడు. చాలా లోతైన అర్థం ఉన్నటువంటి శ్లోకం ఇది. దాంట్లో అమ్మవారు చేసినటువంటి పనిని లేదా అమ్మవారి యొక్క క్రియని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అనటానికి ఒక దిక్సూచికను మాత్రమే మహర్షి గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏతద్ భగవత శంభో కర్మ దక్షాద్భరద్రుహ శృతం భాగవతాచ్ఛిష్యాత్ ఉద్ధవాన్మే బృహస్పతే అని పరంపరను కూడా చెప్తున్నాడు. ఈ దక్షాధ్వర వినాశం అనేది శంభో ఏతత్ భగవత పూజనీయుడైనటువంటి శంభో అందరికీ మంచి చేసేటువంటి శం భావయతి ఇది శంభు అందరికీ మంచి చేసేటువంటి పరమేశ్వరుడి యొక్క కర్మ, ఆయన చేసిన పని. ఇది దక్షాధ్వర ద్రుహ, దక్షుడి యొక్క యజ్ఞానికి ద్రోహం తలబెట్టినటువంటి పరమేశ్వరుడి యొక్క కర్మ. శంభువు అంటున్నారు, దక్షాధ్వరానికి ద్రోహం తలబెట్టాడు అంటున్నారు. రెండు ఎలా కుదురుతాయి అంటే కుదురుతాయి. మంచి చేయటానికే ఆ యజ్ఞాన్ని పాడు చేశాడు ఆయన శంభువు కాబట్టే, ఇలాంటి యజ్ఞానికి ఫలితం ఉండదు కాబట్టే ఆ యజ్ఞాన్ని మధ్యలో పాడు చేసి మళ్ళీ పునఃప్రారంభింపజేశాడు. అలాంటి పరమేశ్వరుడి యొక్క ఆయన మాత్రమే చేయగలిగినటువంటి కర్మ, ఈ కర్మను నేను, ఈ వ్యవహారం, ఈ వృత్తాంతాన్ని నేను శృతం విన్నాను. ఎక్కడి నుంచి విన్నాను అంటే ఉద్ధవాత్, ఉద్ధవుడు చెప్పగా విన్నాను. శ్రీకృష్ణుడు భక్తుడైనటువంటి ఉద్ధవుడు చెప్పగా నేను విన్నాను. ఈయన ఈ ఉద్ధవుడు భాగవతాత్ పరమ భగవద్భక్తుడు, ఆయన చెప్పగా నేను విన్నాను కాబట్టి అది ప్రమాణం. ఆయన ఎక్కడి నుంచి విన్నాడు అంటే బృహస్పతేహే శిష్యాత్, ఆయన బృహస్పతి గారి శిష్యుడు, ఆయన గురువు గారైనటువంటి బృహస్పతి గారు ఆయనకి చెప్పాడు, ఆయనేమో నాకు చెప్పాడు. ఈ పరంపరతో బృహస్పతి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపరతో నేను విన్నాను అని ప్రామాణికతను గురించి కూడా మహర్షి గారు చెప్తున్నారు. ఏతత్ భగవత శంభో కర్మ దక్షాధ్వరద్రుహ శృతం భాగవతాచ్ఛిష్యాత్
ఉద్ధవాన్ మే బృహస్పతే అని. దేని తర్వాత ఈ అధ్యాయంలోని 61వ శ్లోకంతో ఈ అధ్యాయానికి అలాగే ఈ దక్షయజ్ఞ ప్రస్తావం మొత్తానికి 6-7 అధ్యాయాలకి మొత్తానికి కలిపి ఫలశ్రుతిని కూడా చెప్తున్నారు. ఇదం పవిత్రం పరమేశ చేష్టితం యశస్యమాయుష్యమఘౌఘ మర్షణం యోనిత్యదాకర్ణ్య నరోను కీర్తయేత్ ధునోత్యఘం కౌరవ భక్తిభావతః అని. ఇదం ఇంతవరకు విన్నటువంటి వృత్తాంతం పవిత్రం పరం, చాలా పవిత్రమైనది, పరమ పవిత్రమైనది. ఎందుకంటే ఈశ చేష్టితం, పరమేశ్వరుడి యొక్క చేష్టితం, పరమేశ్వరుడి యొక్క క్రియ, ఆయన యొక్క కర్మ ఇందులో ఉంది. ఈశ చేష్టితం. ఇది విన్నవారికి యశస్యం, చాలా కీర్తిని కలిగిస్తుంది. ఆయుష్యం, ఆయుస్సును కలిగిస్తుంది. ఎందుకంటే తలకాయ తీసేసిన మళ్ళీ తిరిగి బతికిన వృత్తాంతం వింటే ఎంతటి వాళ్ళకైనా సరే ఆయుస్సు పెరిగిపోవలసిందే. ఆయుష్యం. దీనికి తోడు అఘౌఘ మర్షణం, పాపాలు గుట్టలు గుట్టలుగా పేరుకున్నా సరే వాటన్నిటినీ కూడా పోగొడుతుంది. అఘౌఘ మర్షణం. ఇలాంటి వృత్తాంతాన్ని ఎవరైనా సరే నిత్యదా ఆకరణ్య, నిత్యము విని నరహ, ఏ మానవుడైనా సరే అనుకీర్తయేత్, విన్నది విన్నట్లుగా దీన్ని చెప్పుకోగలిగినట్లయితే అఘం ధునోతి, తన పాపాన్ని తానే పోగొట్టుకోగలుగుతాడు. కౌరవ, ఓ విదురా, ఇది చాలా భక్తిగా వినవలసినటువంటి వృత్తాంతం, భక్తిగా చెప్పుకోవలసినటువంటి వృత్తాంతం. భక్తిభావత, భక్తిభావంతో పరమేశ్వరుడి మీద భక్తితో గనక ఈ వృత్తాంతాన్ని వినగలిగితే, విన్న వృత్తాంతాన్ని చెప్పుకోగలిగితే తనలోని పాపాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతాడు అని మహర్షి గారు ఇదం పవిత్రం పరమేశ చేష్టితం యశస్యమాయుష్యమఘౌఘమర్షణం యోనిత్యదాకర్ణ్య నరోను కీర్తయేత్ ధునోత్యఘం కౌరవ భక్తిభావతః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ ఫలశ్రుతితో 61 శ్లోకాలు కలిగినటువంటి 7వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఈ అధ్యాయంలో మనం ముందు నుంచే చూసుకుంటూ వస్తున్నట్లుగా పరమేశ్వరుడు దక్షుడు లేదా మిగతా దేవతలు వీళ్ళందరినీ అనుగ్రహించి వాళ్ళందరికీ ప్రాణాలు పోయటం, కాళ్ళు చేతులు అతికించటం, లేని వాళ్ళకి మళ్ళీ వచ్చేటట్లు చేయటం అనే వృత్తాంతము. అలాగే దక్షుడి యజ్ఞం పునఃప్రారంభమవ్వటం, ఆ పునఃప్రారంభమైనటువంటి యజ్ఞంలో పరమాత్మ సాక్షాత్కరించటం, ఆయన్ని బ్రహ్మాది దేవతలు స్తుతి చేయటం, స్తుతి చేసిన తర్వాత ఆయన ఉపదేశం చేయటం, ఉపదేశం చేసిన తర్వాత ఆ దక్షుడి యజ్ఞం మళ్ళీ పూర్తవటం అనేటువంటి వృత్తాంతాలున్నాయి. దీంతో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి మిగులు వృత్తాంతం కూడా ఇందులో ఉంది. దీంతో 7వ అధ్యాయం ఇక్కడికి పూర్తయిపోయింది. దీంతో దక్షుడు, ఆయన యజ్ఞము, ఆయన సంతతి, ఈ టాపిక్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇదైన తర్వాత 8వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాలలో ధ్రువోపాఖ్యానాన్ని మహర్షి గారు చెప్పదలిచారు. దానికి ఉపోద్ఘాతంగా మైత్రేయ ఉవాచ అంటున్నాడు. ఆ ఉపాఖ్యానాన్ని మొదలు పెట్టాలి అంటే కొన్ని మిగతా అంశాలను కూడా స్పృశించుకోవాలి. వాటిని స్పృశించుకుని పైకి వెళదాము అని అంటున్నారు. సనకాద్యా నారదశ్చ రుభుర్హంసోరునిర్ద్యుతి నైతే గృహాన్ బ్రహ్మసుతా హ్యావసన్ నూర్ధ్వరేతసః అని. మనం బ్రహ్మగారి పుత్రులు, వాళ్ళ వంశాలు, వాళ్ళ పిల్లలు, మనవలు, ఇలా వంశాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈ వంశాలలో స్వయంభూమనువు గారు, ఆయన వంశము, అలాగే దక్ష ప్రజాపతి గారు, ఆయన వంశము, ఇలా మాట్లాడుకుంటూ వచ్చాము. కొంత దూరం వెళ్ళింది. బ్రహ్మమానస పుత్రుల్లో అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరు. కొంతమంది బ్రహ్మచారులుగా, నైష్ఠిక బ్రహ్మచారులుగా, కొంతమంది సన్యాసులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే వంశాలు లేవు. వాళ్ళ పేర్లు సుమారుగా చెప్పుకోవాలి అంటే సనకాద్యాహ, సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనేటువంటి 4. నారదశ్చ, పాపం ఈయన కూడా పెళ్లి చేసుకోలేదు.
రుభు అనే పెద్ద ఆయన, హంస అని ఇంకొక ఆయన, ఆరుణి అని ఒక ఆయన, యతి అనేటువంటి ఇంకొక ఆయన. అయితే గృహాన్ బ్రహ్మసుతా నావసన్. బ్రహ్మగారి మానసపుత్రులు వీళ్ళందరిలో కొంతమంది యతులు ఉన్నారు, కొంతమంది నైష్ఠిక బ్రహ్మచారులు ఉన్నారు. వీళ్ళెవరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అయితే ఊర్ధ్వరేతస, వీళ్ళు నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కానీ లేకపోతే సన్యాసాన్ని కానీ ఈ రెండిట్లో ఏదో ఒకదాన్నే ఆప్ట్ చేసుకున్నారు. అందుకని వీళ్లకు వంశాలు లేవు. సనకాద్యా నారదశ్చ రుభుర్హంసోరుణిర్యతి నైతే గృహాన్ బ్రహ్మసుతా హ్యావసన్ నూర్ధ్వరేతస అని ఇలాంటి కొంతమందికి వంశాలు లేవు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఎవరు అని ఎవరు ప్రశ్నలు వేసుకోవద్దు అని ఒక టాపిక్ తేల్చారు. దీంతోపాటు ఒక ప్రధానమైన అంశం ఉంది. బ్రహ్మగారి సృష్టిలో కేవలం ధర్మానికి సంబంధించిన వంశాలు, ఆయన పిల్లలు, ఆయన భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు మాత్రమే లేరు. బ్రహ్మగారి సృష్టిలో అధర్మం అనేది కూడా ఉంది. ఆ అధర్మ వంశాన్ని గురించి కూడా చెప్పుకోవాలి. చెప్పుకోకుండా ముందుకెళితే ఏమీ తేలదు అని అధర్మ వంశం అనే అంశాన్ని మొదలుపెట్టి చెప్తున్నారు. ఈ అధర్మ వంశంలో చూసుకునేటప్పుడు వావి వరుసలేమీ చూసుకోనక్కర్లేదు. ఎందుకు చూసుకోనక్కర్లేదు అనే సంగతి చూస్తుంటేనే తెలిసిపోతుంది అని ముందే చెప్తారు. మృషాధర్మస్య భార్యాసీత్ దంభం మాయాంచ శత్రుహన్ అసూత మిథునం తత్తు నిరుతిర్జగృహే అప్రజః అని అధర్మ వంశాన్ని ప్రారంభం చేసి చూపిస్తున్నారు. అధర్మ, ఈయన కూడా బ్రహ్మగారి పుత్రుడు, బ్రహ్మగారి సృష్టిలో భాగంగా ఉన్నవాడు. ఈయనకి మృషా అనే ఆవిడ భార్యగా దొరికింది. మృషా అధర్మస్య భార్యాసీత్. మృషా అంటే మొదటి దశలో అబద్ధం అని అనుకుందాము. ఈ అబద్ధం అధర్మానికి భార్యగా వచ్చింది. మృష అంటే స్త్రీలింగం, దీర్ఘం చూడడానికి బాగుంది. అబద్ధం అంటే మరీ అన్యాయంగా ఉంది అనుకుంటే మృష అధర్మస్య భార్య ఆసీత్. వీళ్ళకి దంభ మాయ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. దంభ అంటే పరులను వంచటం, ఇతరులను వంచటానికే ఏ పని చేసినా చేయటం అనేటువంటి స్వభావం అని మనం అనుకుంటాం కదా. దానికి ఒక రూపం ఇస్తే ఆ రూపంగా దంభ అనే ఆయన పుట్టాడు. మాయా అనే ఆవిడ కూతురు. ఈ మృష అధర్మ అనే దంపతులకి ఈవిడ కూతురు. మాయా అంటే ఈ దంభాన్ని, ఇతరులను వంచడానికే ఏ పనినైనా చేయాలి అనేటువంటి భావాన్ని ప్రోత్సహించేటువంటి లోపలి భావం. ఇది మాయ. లోపల మాయ ఉంటే బయటికి దంభం అనేది ఏర్పడుతుంది. వీళ్ళిద్దరూ పిల్లలుగా పుట్టారు. పిల్లలుగా పుడితే నిరుతి అని ఒక రాక్షసుడే, నిరుతి అంటేనే రాక్షసుడు. ఆయనకి పిల్లలు లేక, మీ పిల్లలు చాలా బాగున్నారు, ఈ పిల్లల్ని నాకు ఇచ్చేయండి అని తీసుకెళ్ళి ఆయన పెంచుకున్నాడు. అసూత మిథునం, వీళ్ళేమో కవల పిల్లలు. ఆ కవల పిల్లల్ని నిరుతి జగృహే అప్రజః. తనకు పిల్లలు లేకపోవటంతో నిరుతి గారు రాక్షసుడు తీసుకెళ్ళి పెంచుకున్నాడు. నిరుతిని ఎలా అర్థం చేసుకోవాలి? రాక్షసుడు అంటే ఏదో సామాన్య రాక్షసుడు అనుకున్నారు. నైరుతి దిక్కుకి అధిపతి అయిన పాపం, మంచివాడే అంటారు కానీ 2 ఆధిపత్యాలు ఈయనకు ఉన్నాయి అంటారు. ఒకటి నరకానికి అధిపతి అనేటువంటి ఒక ఆధిపత్యం. నరకాధిపతి అయినటువంటి ఈ నిరుతి గారు దంభాన్ని, మాయాన్ని దత్తత తీసుకున్నారు. ఈయనకి ఉండే ఇంకో ఆధిపత్యం అలక్ష్మీ ఆధిపత్యం. దరిద్ర దేవతకు ఈ నిరుతి అనే ఆయన అధిపతి. ఈ దరిద్ర దేవతకు అధిపతి అయినటువంటి నిరుతి గారు దంభాన్ని, మాయాన్ని దత్తత తీసుకుని ముద్దుగా పెంచుకున్నారు. ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు. చెప్పదలుచుకుందేదో స్పష్టంగానే అర్థమైపోతోంది. ఆ అధర్మ వంశం ఏంటి, దాని ప్రయోజనం ఏంటి అని తెలిసిపోతోంది అని మహర్షి గారు ఇంతటితోనే ఆపేశారు. మృషా ధర్మస్య భార్యాసీత్ దంభం మాయాంచ శత్రుహన్ అసూత మిథునం తత్తు నిరుతిర్జగృహే అప్రజః అని. అయితే ఈ దంభానికి, మాయకి
మళ్ళీ పిల్లలు పుట్టారు. ఎలా పిల్లలు ఎవరు పుట్టారు అంటే తయోహో సమభవల్లోభ తయో సమభవల్లోభ నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసాచ యద్దురుక్తి స్వసా కలిహి అనే తీరులో పిల్లలు పుట్టారు. వంశం కూడా పెరిగింది అని అంటున్నారు. తయోహో ఈ మాయా దంభం అనే వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు. ముందే అనుకున్నాం కదా, వావి వరసలేం చూసుకోనక్కర్లేదు, అవసరం కూడా ఏమీ లేదు. తయోహో సమభవత్ లోభ, వీళ్ళిద్దరికీ లోభ అనే పేరుతో పిల్లవాడు ఒకడు పుట్టాడు. లోభ అంటే మనకే తెలుసు, పరద్రవ్యాన్ని ఆకాంక్షించటం, పరద్రవ్యాన్ని కోరుకోవటం. దీనికి తోడు ఇంకొక పిల్లవాడు కూడా పుట్టాడు. పిల్లవాడో పిల్లో నికృతిశ్చ. నికృతి అంటే షఠత్వం, అంటే మొండితనము, పెంకితనము, లేకపోతే మాట విననితనము, ఇలాంటి లక్షణం. నికృతిశ్చ మహామతే, గొప్ప మతి కలిగినటువంటి ఓ విదురా, వీళ్ళిద్దరూ పిల్లలుగా పుట్టారు. నేను చెప్తున్నది ఏంటో నీకు అర్థమైపోతోంది, నువ్వు తెలివైన వాడివి. అధర్మ వంశం అనేదాన్ని ఎందుకు మొదలుపెట్టానో నీకు అర్థమైపోతోంది అని మహర్షి గారు సూచన చేస్తున్నారు. తయో సమభవల్లోభ నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసాచ. ఈ నికృతి లోభ అనే వీళ్ళిద్దరికీ క్రోధ హింస అనేటువంటి పిల్లలు పుట్టారు. లోభానికి తర్వాత వచ్చేది క్రోధ కోపమే, నికృతి ఆ శాఠ్యం లేదా మొండితనం, పెంకితనం, దీనికి ఫలితంగా వచ్చేది హింసే. కాబట్టి తాభ్యాం క్రోధశ్చ హింసాచ. మళ్ళీ ఈ క్రోధ హింస అనే వాళ్ళకి ఇద్దరు పిల్లలు, దురుక్తి కలిహి అని. ఈ క్రోధ హింసలకి పిల్లవాడు కలి అనేటువంటి పిల్లవాడు. ఆ కలి అనే పిల్లవాడికి చెల్లెలు దురుక్తి, చెడు మాటలు మాట్లాడటం అనేటువంటి చెల్లెలు. ఇది వీళ్ళ వంశం క్రమంగా పెరుగుతున్న తీరు. తయో సమభవల్లోభ నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసాచ యద్దురుక్తి స్వసా కలిహి అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. దురుక్తౌ కలిరాధత్త భయం మృత్యుంచ సత్తమ తయోశ్చ మిథునం జజ్ఞే యాతనా నిరయస్తథా అని. ఈ దురుక్తి కలి అన్నా చెల్లెళ్ళనే అనుకున్నాము, కానీ వాళ్ళకి దురుక్తౌ కలిరాధత్త, ఈ దురుక్తికి కలికి కలిపి భయం మృత్యుంచ సత్తమ, భయము మృత్యువు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. కలిగారికి దురుక్తి అనేటువంటి భార్యకి భయం మృత్యువు అనేటువంటి ఇద్దరు పిల్లలు పుట్టారు. మళ్ళీ భయానికి మృత్యువుకు పెళ్లి జరిగింది. జరిగితే తయోశ్చ మిథునం జజ్ఞే యాతనా నిరయ. ఈ భయం మృత్యువు అనే వాళ్ళకి పిల్లలుగా యాతన నిరయ, నిరయ అని ముందు చెప్పుకుందాం. నిరయ నరకం అనేటువంటి ఒక పిల్లవాడు, ఆ నరకంలో ఉండేటువంటి యాతన అనేటువంటి తీవ్ర వేదన అనే పిల్ల పుట్టారు. దురుక్తౌ కలిరాధత్త భయం మృత్యుంచ సత్తమ తయోశ్చ మిథునం జజ్ఞే యాతన నిరయస్తథా అని మహర్షి గారు చెప్తున్నారు. అధర్మము మృష, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా పెరగ్గా చివరికి యాతన నిరయ, నిరయ యాతన అనే వరకు అధర్మ వంశం చక్కగా విస్తరించి ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. అధర్మంతో మొదలు పెడితే చేరవలసింది నిరయానికి, నరకానికి, అనుభవించవలసింది ఆ యాతనను మాత్రమే అనే అర్థం వచ్చేటట్లుగా. అయితే మనం ఎవరైనా అడగచ్చు, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఇలా సూచనాత్మకంగా చెప్తే సరిపోదు, గట్టిగా బాగా గుచ్చుకునేటట్టుగా హత్తుకునేటట్లుగా చెప్పాలి కదా, వివరంగా చెప్పాలి కదా, దేనివల్ల ఏం జరుగుతుంది దేనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇలా పైన ఏదో పెళ్ళి పిల్లలు అన్నట్టు చెప్తే, వంశంగా చెప్తే ఏం సరిపోతుంది అని అనొచ్చు. అంటే మహర్షి గారు అంటున్నారు, సంగ్రహేణ మయాఖ్యాత ప్రతిసర్గస్తవానఘ త్రిశ్రుత్వైతత్ పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనో మలం అని. ఈ అధర్మం గురించి విస్తృతంగా చెప్పమంటే ఏం చెప్పుకుంటాము?
అందుకని దాని గురించి నేనేం విస్తృతంగా చెప్పదలుచుకోలేదు. సంగ్రహేణ మయాఖ్యాత, సంగ్రహంగానే చెప్తున్నాను. ప్రతిసర్గ, దీని పేరు ప్రతిసర్గ. ప్రతిసర్గ అనే దానికి రెండు అర్థాలు పెట్టుకోవచ్చు. ఒకటి, ఒక సృష్టి తరువాత వచ్చేటువంటి ప్రతి సృష్టి, వెలుక్కి నీడగా ఉండేటువంటి, వెలుక్కి నీడలాగా ఉండేటువంటి సృష్టికి ప్రతి సృష్టి అని చెప్పుకోవచ్చు. సృష్టి మొత్తం ధర్మంతో నిండిపోవాలి అని అనుకుంటే దానికి ప్రతి సృష్టి నీడలాగా వచ్చేటువంటి ఈ సృష్టిలో అధర్మమే, అధర్మ వంశమే ఉంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే ప్రతిసర్గ అంటే ప్రళయ అని చెప్పుకోవచ్చు. ఈ అధర్మం అనే దాన్ని, అధర్మ వంశాన్ని గనుక పెంచుకుంటూ పోతే క్రమక్రమంగా ఇది పెరుగుతూ ఉంటే ప్రళయం అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ప్రళయం అనేనా చెప్పుకోవచ్చు. ఈ ప్రతిసర్గ ప్రళయంలాగా ఉండేటువంటి అన్ని సృష్టిని నేను సంగ్రహంగా చెప్పాను. ఇంతకు మించి విస్తృతంగా నేను చెప్పను. మాకు సరిగా అర్థం కాలేదు అని ఎవరైనా అనొచ్చు. అంటే అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినటమే. త్రిశ్రుత్వై తత్ పుమాన్, దీన్ని కనీసం మూడు అంతకంటే ఎక్కువ సార్లు వింటే సరి. ఇందులో ఉన్నవే ప్రధానమైనవి: అధర్మము, అబద్ధము, అలాగే మాయ, దంభము, తర్వాత నిర్వృతి, లోభ, నికృతి, క్రోధ, హింస, దురుక్తి, కలిహి, భయం, మృత్యు, యాతన, నిరయ అనేవి ఈ వరుసని గనక అర్థం చేసుకోలేకపోతే మూడు అంతకంటే ఎక్కువ సార్లు వింటే సరిపోతుంది. త్రిశ్రుత్వా ఏతత్ పుమాన్, ఎవరైనా సరే విధునోతి ఆత్మనః మలం, ఈ అధర్మాన్ని గురించి, అధర్మ వంశాన్ని గురించి వింటూ ఒకసారి కాకుండా 3 సార్లు, 3 సార్లు కాకపోతే 30 సార్లు, 300 సార్లు అయినా సరే వింటూ పోతూ ఉంటే కాస్తైనా సరే అధర్మము మనల్ని బాగా బాధ పెడుతుంది అనే భావనను పొందగలుగుతారు. ఎవరైనా సరే కాస్త మనసుంటే చాలు. ఈ భావన వచ్చిందంటే ఈ అధర్మాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి భావన వాళ్ళకి కలిగి తీరుతుంది. కాబట్టి ఆత్మనః మలం, తన యొక్క మాలిన్యాన్ని, అంటే అధర్మ వంశంలో పుట్టినటువంటి దంభము, అలాగే మాయ, నికృతి, వీటన్నిటినీ కూడా విడిచిపెట్టుకోగలుగుతాడు. ఆ దృష్టితో చూసుకున్నప్పుడు ఇది పుణ్యశ్రవణం కూడా అవుతుంది. ఇది పుణ్యం కాబట్టి, పుణ్యం వైపుగా, ధర్మం వైపుగా మానవుడిని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా వినొచ్చు. విని తనలో ఉండేటువంటి ఈ అధర్మ ప్రభావాలను పోగొట్టుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. నన్ను చెప్పమని ఒత్తిడి చేయొద్దు, నేను సంగ్రహంగానే చెప్తాను, వినేవాళ్లే ఓర్పుగా మళ్ళీ మళ్ళీ వినుకోండి అని అంటున్నారు. సంగ్రహేణ మయాఖ్యాత ప్రతిసర్గస్తవానఘ త్రిశ్రుత్వైతత్ పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనో మలం అనే ఈ శ్లోకంలో. దీంతో అధర్మ వంశానికి సంబంధించినటువంటి అతి సంగ్రహాఖ్యానం పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత అథాతః కీర్తయే వంశం పుణ్యకీర్తే కురుద్వ స్వాయంభువస్యాపి మనోః హరేర్ అంశాంశ జన్మనః అని ధ్రువోపాఖ్యానాన్ని ప్రారంభిస్తున్నారు. అథ, ఇంతవరకు చెప్పినవన్నీ పూర్తయిన తర్వాత అతః, మనం మంచి మాటలనే వినవలసి ఉంది కాబట్టి, అలాగే వంశాన్ని గురించి ప్రారంభించుకున్నాం కాబట్టి ఆ వంశాలన్నిటినీ చెప్పుకోవలసిన అవసరం ఉంది కాబట్టి వంశం కీర్తయే, నేను ఇంకా వంశాన్ని గురించే చెప్తాను. ఎవరి వంశాన్ని గురించి? పుణ్యకీర్తే స్వాయంభువస్య, చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి స్వాయంభువ మనువు గారి వంశాన్ని గురించి చెప్తాను. ఆయన వంశాన్ని గురించే ఎందుకు చెప్పుకోవాలి అంటే, మనోహ హరేరంశాంశ జన్మనః, ఆ మనువు గారు హరి యొక్క అంశాంశ లాంటివాడు. హరిగారి, శ్రీమన్మహావిష్ణువు యొక్క అంశ బ్రహ్మగారైతే ఆ బ్రహ్మగారికి పుత్రుడైనటువంటి స్వయంభవ మనువు గారు ఆయన అంశ. కాబట్టి హరేహే అంశాంశగా ఈయన ఉన్నాడు. అలాంటి హంశాంశ జన్మనః ఆ స్వయంభవ మనువు గారి యొక్క వంశాన్ని గురించి చెప్తాను.
అయితే ఇందులో స్వయంభూమనువు గారి గురించి లేదు, ఆయన పిల్లవాడు ఆయన మనవుడు గురించి ఉంది కదా. అంటే హరేరంశాంశ జన్మనః, హరిగారి అంశాంశాల నుండి పుట్టుకొచ్చినటువంటి ఉత్తానపాదుడు, ధ్రువుడు, వీళ్ళందరి గురించి కూడా నేను చెప్తాను అని మహర్షి గారు ఈ శ్లోకంలో ప్రతిజ్ఞ చేస్తూ అథాతః కీర్తయే వంశం పుణ్యకీర్తే కురుద్వః స్వయంభువస్యాపి మనోః హరేరంశాంశ జన్మనః అని అంటున్నారు. ఈ స్వయంభూమనువు గారికి 2 పిల్లలు. ఆయనకి శతరూప అనేటువంటి భార్య ఉండేది అనే సంగతి తెలుసు మనకి. ఆయనకి 2 మగపిల్లలు, 3 ఆడపిల్లల గురించి పూర్తయిపోయింది. ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపా పతే సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగత స్థితౌ. 2 మగపిల్లలు. ఆ మగపిల్లలకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని పేర్లు. అది కూడా సుమారుగా మనకి ముందే తెలుసు. శతరూపా పతేహే సుతౌ, శతరూప అనేటువంటి ఆవిడ యొక్క పతి అయిన స్వయంభూమనువు గారికి వీళ్ళిద్దరూ మగపిల్లలు. వీళ్ళిద్దరిలోనూ శ్రీహరి తాలూకు అంశాలు కొద్దిగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అందువల్లే వాసుదేవస్య కలయా, ఆ వాసుదేవుడి యొక్క అంశతో వాళ్ళు జగతః రక్షాయాం స్థితౌ, ఈ జగత్తుని సంరక్షించడంలోనే మునిగిపోయి ఉన్నారు. అందులోనూ మనం ఉత్తానపాదుడి గురించి చెప్పుకోవాలి. ఆ ఉత్తానపాదుడికి పేరే ఆశ్చర్యంగా వచ్చింది అని చెప్తారు. ఆయన యోగ శక్తికో లేకపోతే ఆయన ప్రభావానికో ఆయన కాళ్ళు భూమి కంటే కాస్తంత ఎత్తులో ఉండేవి అని చెప్తారు. యోగశాస్త్రపరంగా ఇలా అర్థం చెప్పటం అనేది ఉంది. లేకపోతే ఆయన ఉత్తానపాదుడు ఎప్పుడూ కాలు కింద పెట్టవలసిన అవసరం లేకుండా ఆయనకు వ్యవహారం సాగిపోయింది అనే మామూలు అర్థం కూడా ఉంది. అలాంటి కాళ్ళు కింద పెట్టవలసిన అవసరం లేనటువంటి పెద్ద స్థాయిలో ఉన్నవాడు ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదుడికి జాయే ఉత్తానపాదస్య సునీతి సురుచిస్తయోః సురుచి ప్రేయసీ పత్యుః నేతరా యత్సుతో ధ్రువః అని 2 భార్యలు ఉన్నారు. జాయే ఉత్తానపాదస్య, ఉత్తానపాదుడికి 2 పెళ్ళాలు. వాళ్ళలో ఒక ఆవిడ సునీతి, ఇంకొక ఆవిడ సురుచి. ఈ సునీతి సురుచి అనేటువంటి భార్యలలో తయోః సురుచి అనే ఆవిడ ప్రేయసి పత్యుః ఉత్తానపాదుడికి ప్రేయసి కొంచెం ఎక్కువ ఇష్టం. సురుచి అనే ఆవిడంటే ఉత్తానపాదుడికి ఎక్కువ ఇష్టం. న ఇతర, రెండో ఆవిడ సునీతి అనే ఆవిడ ఉంది కదా, ఆవిడ పెద్దగా ఇష్టం లేదు అంటే ఈవిడ మీద ఉన్నంత ప్రేమ ఆవిడ మీద లేదు. కానీ యత్సుతో ధ్రువ, ఆ సునీతి పిల్లవాడు ధ్రువుడు అనేటువంటి ఆవిడ. ఈ సురుచికి కూడా ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఉత్తముడు అని పేరు. సో ఈయనకి 2 భార్యలు, 2 భార్యలకు 2 మగపిల్లలు. ఇష్టమైన భార్య సురుచి అనే భార్య, ఆవిడికేమో ఉత్తముడు అనే పిల్లవాడు. కాస్తంత తక్కువ ఇష్టం ఉండేటువంటి భార్య సునీతి అనేటువంటి భార్య, ఆవిడ పిల్లవాడు ధ్రువుడు అనేటువంటి మన కథానాయకుడు. ఏకదా సురుచే పుత్రం ఆరోప్య లాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. ఒకసారి ఏమైంది, సురుచి ఆవిడ యొక్క పిల్లవాడు అంటే భర్తకు ఇష్టమైనటువంటి భార్య పిల్లవాడు, ఉత్తముడు అనేటువంటి పేరు కలిగిన పిల్లవాడు. ఇతడు తండ్రి ఒడిని ఎక్కి తండ్రితో ఆటలాడుకుంటున్నాడు. పుత్రం అంకం ఆరోప్య, అతను ఎక్కాడో లేదో కానీ ఈయనే ఎక్కించుకున్నాడు, ఒళ్ళో పెట్టుకుని లాలయన్ ఏదో ముద్దు చేస్తున్నాడు. ముద్దు చేస్తుంటే తోటి పిల్లవాడు, ఈ ధ్రువుడు అనే పిల్లవాడు కూడా నాన్న ముద్దు చేస్తున్నాడంటే నన్ను ముద్దు చేయాలి కదా అని తండ్రి ఓడిని ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. నా ఆరురుక్షంతం ధ్రువం రాజా అభ్యనందత. పిల్లవాడు ఓడెక్కుతూ ఉంటే, పిల్లవాడు తల్లి మీద పెద్దగా ప్రేమ లేదు కాబట్టి పిల్లవాడి మీద కూడా ప్రేమ లేదో ఏం పాడో, దాంతో రాజు పెద్దగా అభినందించలేదు, ప్రోత్సహించలేదు.
ఒడిల్లోకి ఎవరైనా వస్తుంటే రా 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 అని పిలుస్తారు, ఏంట్రా నువ్వు కూడా వచ్చావా అంటారు, ఏదో అనాలి కదా, ఇద్దరూ పిల్లలే కదా. కానీ ధ్రువుడు వస్తుంటే లెక్క చేయనట్టున్నాడు, లేకపోతే కొంచెం తిరస్కార బుద్ధితో చూశాడు, లెక్క చేయలేదు. దాంతో ఏం జరిగింది అంటే తథా చికీర్షమాణంతం సపత్న్యా స్తనయం ధ్రువం సురుచి శృణ్వతో రాజ్ఞ శీర్ష్యమాహ అతి గర్విత. తథా ఈ రకంగా పిల్లవాడేమో తండ్రి ఒడినెక్కి ఆడుకోవాలని అనుకుంటున్నాడు, తండ్రి ఏమో లెక్క చేయట్లేదు. చికీర్షమాణంతం ఇది చూసేసరికి ఈవిడుంది కదా, సురుచి అనే ఆవిడ ఉంది కదా, అసలే భర్తకి నేనంటే చాలా ఇష్టం అని పొగరెక్కి ఉంది ఈవిడ ఒక్కసారిగా తన పొగర్నంతా కక్కేసింది. అసలే సపత్న్యాస్తనయ, అసలే సవితి పిల్లవాడు, ధ్రువ అనే పిల్లవాడు సవితి పిల్లవాడు. ఆ పిల్లవాడిని తండ్రి ఒకవేళ గనక ముద్దు చేసుంటే ఏమీ అనలేకపోయేది, భర్త అందులోనూ రాజుగారు కాబట్టి ఏమీ అనలేకపోయేది. అతను ముద్దు చేయడానికి సిద్ధంగా లేడు అని అనుకునేసరికి, అతని మీద నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకునేసరికి సురుచి శృణ్వతో రాజ్ఞ, ఆ రాజుగారు వింటూ ఉండగానే, ఉత్తానపాదుడు వింటూ ఉండగానే శీర్ష్యమాహ అతి గర్విత, తన పొగర్ని కక్కుతూ ఈర్ష్యతో ఈ పిల్లవాడితో మాట్లాడసాగింది. తథా చికీర్షమాణంతం సపత్న్యా స్తనయం ధ్రువం సురుచి శృణ్వతో రాజ్ఞ శీర్ష్యమాహ అతి గర్విత. ఏమని మాట్లాడింది? నవత్స నృపతేర్ధిష్ణ్యం భవాన్ ఆరోఢుమర్హతి నగృహీతో మయాయత్వం కుక్షావపి నృపాత్మజ అని మాట్లాడింది. పిలవటానికి వత్స పిల్లవాడా అని పిలిచింది. ఆ పిలుపులో కొంచెం పొగరు కక్కింది కాబట్టి ఏమీ తెలియని పిల్లకాకి, వత్స భవాన్ నువ్వు నృపతేర్ధిష్ణ్యం న ఆరోఢుమర్హతి, నృపతే రాజుగారు నీ తండ్రి రాజు, ఆ రాజుగారి ఒడిని నువ్వు ఎక్కలేవు. నృపతేర్ధిష్ణ్యం భవాన్ ఆరోఢుం నార్హతి, నువ్వు నీ తండ్రి ఒడిలోకి ఎక్కలేవు అని అంది. అనటంలో నీ తండ్రి ఒడిలోకి నృపతేరంకం అని అనకుండా నృపతేర్ధిష్ణ్యం, నీ తండ్రి స్థానానికి నువ్వెప్పటికీ చేరలేవు అనే అర్థం వచ్చేటట్లుగా మాట్లాడింది. తండ్రి స్థానం అంటే ఏమిటి అంటే సింహాసనం. ఆ సింహాసనం నీకెప్పటికీ దక్కదు. నీ తండ్రి నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకోడు, నీ తండ్రి సింహాసనం కూడా నీకు దక్కదు అని 5 ఏళ్ల పిల్లవాడితో అంది. దానికి కారణం పొగరుగా చెప్పింది, నగృహీతో మయాయత్వం కుక్షౌ, ఎందుకంటే నువ్వు నా కడుపున పుట్టలేదు, నేను నిన్ను నా కడుపులో మోయలేదు కదా, నా కడుపున పుట్టలేదు కాబట్టి నీకు ఈ రాజ్యం దక్కదు, సింహాసనం దక్కదు, నీ తండ్రి గారి ఓడి ఆయన ముద్దు కూడా దక్కదు. అపి నృపాత్మజ, అవటానికి నువ్వు రాజుగారి బిడ్డవే, కానీ నా కడుపును పుట్టలేదు కదా, నా కడుపును పుట్టలేదు కాబట్టి నీకు ఈ సింహాసనం దక్కే అవకాశం లేదు, నీ తండ్రి గారు నిన్ను ముద్దు చేయడు అని రాజ్యం అంటే ఏమిటో సింహాసనం అంటే ఏమిటో తెలియని తండ్రి ముద్దు కోసం తప్పించే పిల్లవాడితో పొగరుగా ఈవిడ అంది. నవత్స నృపతేర్ధిష్ణ్యం భవాన్ ఆరోఢుమర్హతి నగృహీతో మయాయత్వం కుక్షావపి నృపాత్మజ అని. ఆగలేదు, పొగరాగలేదు, ఆ ఈర్ష్య ఆగలేదు, కక్కుదామనే ప్రయత్నం ఆగలేదు. దాంతో బాలోసి బతనాత్మానం అన్యస్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్యస్య దుర్లభేర్థే మనోరథ అని ఇంకా గట్టిగా అంది, పొడిచినట్టుగా మాట్లాడింది. బాలోసి, నీకేం తెలియదు, చిన్నపిల్లవాడివి కాబట్టి నేనెవరిని అని నీకు తెలియదు. బాలోసి న ఆత్మానం వేద, నేనెవరిని అని నీకు తెలియదు. అందులోనూ అన్యస్త్రీ గర్భ సంభవం, రాజుగారికి పెద్దగా ఇష్టం లేని లేదా సురుచి కానటువంటి స్త్రీకి నువ్వు పుట్టావు అనే సంగతి నీకు తెలియదు. అన్యస్త్రీ గర్భ సంభవం నూనం నవేద భవాన్, నీకు నేనెవరినేం తెలియదు కాబట్టి
దుర్లభే అర్థే మనోరథ. నీకు దక్కనటువంటి ఈ సింహాసనం మీద, నీ తండ్రి గారి ఒడి మీద, ఆయన ముద్దు మీద నీకు అనవసరమైన ఆశ ఉంది. నువ్వెవరివి నీకు తెలియదు కాబట్టి, నీ స్థాయి ఏంటని నీకు తెలియదు కాబట్టి, నువ్వు చిన్నపిల్లవాడివి కాబట్టి నీకు దొరకని దాని మీద నువ్వు ఆశపడుతున్నావు అని ఒక పోటు పొడిచింది. బాలోసి బతనాత్మానం అన్యస్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభేర్థే మనోరథ అని. మరైతే ఏం చేయాలి అంటే, ఆవిడే పొగరు బాగా పీక్కి వెళ్ళిపోయి ఒక మాట అంది. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భేత్వం సాధయాత్మానం యది ఇచ్ఛసే నృపాత్సనం అని. ఓ పని చెయ్యి, ఇలాగే ఉంటే నువ్వు నీ తండ్రి ఒడి ఎక్కలేవు, సింహాసనం అంటూ దక్కదు. బాగా తపస్సు చెయ్యి. తపసా ఆరాధ్య పురుషం, ఆ పరమ పురుషుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి తపస్సుతో పూజించుకో. తస్యైవ అనుగ్రహేణ, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుంటే మే గర్భే త్వం సాధయాత్మానం, నా కడుపును పుడతావు. నా కడుపును పుడితే యది ఇచ్ఛసి నృపాసనం, నువ్వు కోరుకుంటున్నటువంటి ఈ తండ్రి గారి ఒడి లేదా సింహాసనం ఈ రెండు తీరుతాయి. నీకు గనక నీ తండ్రి గారి ఒడిలో కూర్చోవాలి అని అనిపిస్తే, లేదా సింహాసనం కావాలి అని అనిపిస్తే, ఇప్పుడున్న పరిస్థితికి అయితే దొరకదు, అయ్యే పని కాదది. దానికి నా కడుపున పుట్టాలి. నా కడుపున పుట్టాలి అంటే పరమేశ్వరానుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలి అంటే తపస్సు చేసుకోవాలి. తపస్సు చేసుకో. ఎంతో తపస్సు చేస్తే కానీ నా కడుపున పుట్టవు. నా కడుపున పుడితే కానీ నీకు సింహాసనం కానీ తండ్రి ఒడికి కానీ దక్కదు అని చెప్పింది. ఇందులో ఉండే మడత పాపం పిల్లవాడికి అర్థం కాలేదేమో కానీ మనకు అర్థమైపోతూనే ఉంది. పిల్లవాడిని నా కడుపున పుట్టు అంటే అర్థం ఏంటి? ఆ అర్థం వచ్చేసింది. పొగరులో ఉంది. వాస్తవానికి పాపం ఈవిడ చాలా చెడ్డదంటూ ఏమీ కాదు, పొగరుబోతు కొంచెం. అలాగే భర్త తనను బాగా ప్రేమగా చూస్తున్నాడు అనేటువంటి భావనలో ఉంది. ఆ పొగరుతో మాట్లాడింది కానీ చాలా దుష్టురాలైతే కాదు. ఆ పొగరులో ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా, ఎవరితో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాట పిల్లవాడికి అర్థం అవుతుందా అవ్వదా అని కూడా చూసుకోకుండా పిల్లవాడితో మాట్లాడుతోంది. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే తస్యాహ గర్భేత్వం సాధయాత్మానం యది ఇచ్ఛసి నృపాసనం అని. సరే, ఈవిడ పొగరుగా మాట్లాడింది కానీ అర్థం చేసుకోవలసినటువంటి పిల్లవాడు ఎలా అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకుని దాన్ని ఎలా ఆచరణలో పెట్టాడు, ఆచరణలో పెట్టిన తర్వాత ఏం జరిగింది అనేదే మొత్తం ధ్రువోపాఖ్యానం. కాబట్టి దాన్ని మనం రాబోయే రోజుల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకుందాము. అందులో పనిలో పని సురుచిని ద్వేషించవలసిన అవసరం ఏమీ లేదు. పాపం ఈవిడ సగం మంచిది, సగం పొగరబోతు అంతేను. దీనికి తోడు సగం మంచిది సగం పొగరబోతు అని ఈవిడిని అనుకునే మాట అయితే ఉత్తానపాదుడిని కూడా అదే మాట అనుకోవాలి. ఇన్ని మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆయన ఎందుకు ఊరుకోవాలి? ఈయన కూడా నా పిల్లవాడే అని అనుకోవాలి కదా. కాబట్టి ఇద్దరు ఇటువంటిగానే ఉన్నారు. మరీ చెడ్డవాళ్ళు కారు, మరీ మంచివాళ్ళు కూడా కారు. కాబట్టి వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించవలసింది లేదు. ఆలోచించవలసిందంతా ఈ మాటలు ధ్రువుడికి ఎలా అర్థమయ్యి ఆయన ఏం చేశాడు అని. దాన్ని రాబోయే రోజుల్లో వింటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే 2 పాయింట్స్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, అమ్మవారు జ్ఞాన ప్రదాత్రి అయినటువంటి అమ్మవారు, ఆవిడ చర్యల్ని మనం అర్థం చేసుకోవలసిన తీరు. ఆవిడ తన ప్రతి అడుగులోనూ పరమేశ్వరుణ్ణి చేరటానికి ఎలాంటి దారులను మనకు చూపిస్తోంది అనేటువంటి పాయింట్. రెండవది, అధర్మ వంశం అని మహర్షి గారు చెప్పినటువంటి పాయింట్. అమ్మవారు పరమేశ్వరుణ్ణి చేరటానికి చూపించినటువంటి దారులు అనేవేమో పట్టుకోవలసిన, ఆచరించవలసినటువంటివి. అధర్మ వంశం అనే దాన్ని మనలో లేకుండా చూసుకోవలసినటువంటి పాయింట్గా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఈ రెండిటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం అధర్మ వంశం వైపుకి వెళ్లకుండా అమ్మవారు చూపించినటువంటి పరమేశ్వరుణ్ణి చేరేటువంటి అనన్య భావైక గతిం అనే తీరులో ఉండే పరమేశ్వరుణ్ణి చేరే దారినే గట్టిగా పట్టుకుందాము. ఆ దారినే పట్టుకుని
ధర్మంగా జీవితాన్ని సాధించి దంభము, మాయ, కపటము, మొండితనము, పెంకితనము ఇలాంటి వాటన్నిటికీ చాలా జరిగి మనల్ని మనం ఉద్ధరించుకుందాము. మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం చేసే ఈ ప్రయత్నానికి సహకరించమని మాత్రం ఆ భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 7వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి మనం పారాయణ ప్రారంభించుకుంటూ ఉన్నాము. 7వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి 8వ అధ్యాయంలో 13వ శ్లోకం వరకు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ ఏవం భగవతాదిష్టః ప్రజాపతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన దేవానుభయతో యజత్ రుద్రం చ స్వేన భాగేన హ్యుపాధావత్ సమాహితః కర్మణోదవసానేన సోమపానితరానపి ఉదవస్య సహర్త్విగ్భిః సస్నావవభృధం తతః అస్యా అప్యనుభావేన తస్మా అప్యనుభావేన స్వేనైవావాప్తరాధసే ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాస్తే దివం యయుః ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకలేవరం జజ్ఞే హిమవతః క్షేత్రే మేనాయామితి శుశ్రుమ తమేవ దయితం భూయః ఆవృంక్తే పతిమంబికా అనన్యభావైకగతిం శక్తిః సుప్తేవ పూరుషం ఏతద్భగవతః శంభోః కర్మదక్షాధ్వరద్రుహః శ్రుతం భాగవతాచ్ఛిష్యాత్ ఉద్ధవాన్ మే బృహస్పతేః ఇదం పవిత్రం పరమేశ చేష్టితం యశస్యమాయుష్యమఘౌఘమర్షణం యో నిత్యదా కర్ణ్యనరో ను కీర్తయేత్ ధునోత్యఘం కౌరవ భక్తి భావతః
कौरवभक्तिभावतः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे सप्तमोऽध्यायः सप्तमोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे अष्टमाध्याये श्लोकाः अष्टमाध्याये श्लोकाः मैत्रेय उवाच मैत्रेय उवाच सनकाद्यानारदश्च सनकाद्यानारदश्च ऋभुर्हंसो रुणिर्यतिः ऋभुर्हंसोरुणिर्यतिः नैते गृहान् ब्रह्मसुताः नैते गृहान् ब्रह्मसुताः ह्यावसन्नूर्ध्वरेतसः यावसन्नोर्ध्वरेतसः मृषा धर्मस्य भार्यासीत् मृषा धर्मस्य भार्यासीत् दम्भं मायाञ्च शत्रुहन् दम्भं मायाञ्च शत्रुहन् असूतमिथुनं तत्तु असूतमिथुनं तत्तु निर्ऋतिर्जगृहे प्रजः निर्ऋतिर्जगृहे प्रजः तयोः समभवल्लोभो तयोः समभवल्लोभो निकृतिश्च महामते निकृतिश्च महामते ताभ्यां क्रोधश्च हिंसा च ताभ्यां क्रोधश्च हिंसा च यद्दुरुक्तिस्वसा कलिः यद्दुरुक्तिस्वसा कलिः दुरुक्तौ कलिराधत्त दुरुक्तौ कलिराधत्त भयं मृत्युञ्च सत्तम भयं मृत्युञ्च सत्तम तयोश्च मिथुनं जज्ञे तयोश्च मिथुनं जज्ञे यातना निरयस्तथा यातना निरयस्तथा संग्रहेण मया ख्यातः संग्रहेण मया ख्यातः प्रतिसर्गस्तवानघ प्रतिसर्गस्तवानघ त्रिश्रुत्वैतत्पुमान् पुण्यम् त्रिश्रुत्वैतत् पुमान् पुण्यम् विधुनोत्यात्मनोमलम् विधुनोत्यात्मनोमलम् अथातः कीर्तये वंशम् अथातः कीर्तये वंशम् पुण्यकीर्तेः कुरुद्वः पुण्यकीर्तेः कुरुद्वः स्वायम्भुवस्यापि मनोः स्वायम्भुवस्यापि मनोः हरेरंशांशजन्मनः हरेरंशांशजन्मनः प्रियव्रतोत्तानपादौ प्रियव्रतोत्तानपादौ शतरूपापतेः सुतौ शतरूपापतेः सुतौ वासुदेवस्य कलया वासुदेवस्य कलया रक्षायां जगतस्थितौ रक्षायां जगतस्थितौ जाये उत्तानपादस्य जाये उत्तानपादस्य सुनीतिः सुरुचिस्तयोः सुनूतिः सुरुचिस्तयोः सुरुचिः प्रेयसी पत्युः सुरुचिः प्रेयसी पत्युः नेतरायत्सुतो ध्रुवः नेतरायत्सुतो ध्रुवः एकदा सुरुचेः पुत्रम् एकदा सुरुचेः पुत्रम् अङ्कमारोप्य लालयन् अङ्कमारोप्य लालयन् उत्तानपादस्य
ఉత్తమం నారురుక్షం తం उत्तमं नारुरुक्षन्तं ధ్రువం రాజాభ్యనందత ध्रुवं राजाभ्यनन्दत తథా చికీర్షమాణం తం तथा चिकीर्षमाणं तं సపత్న్యాస్తనయం ధ్రువం सपत्न्यास्तनयं ध्रुवम् సురుచి శృణ్వతో రాజ్ఞః शुरुचि शृण्वतो राज्ञः శీర్ష్యమాహాతి గర్వితా शीर्ष्यमाहाति गर्विता నవత్స నృపతేర్ధిష్ణ్యం न वत्स नृपतेर्धिष्ण्यम् భవానారూఢుమర్హతి भवानारोढुमर्हति న గృహీతో మయా యత్వం न गृहीतो मया यत्त्वम् కుక్షావపి నృపాత్మజః कुक्षावपि नृपात्मजः బాలోసి బతనాత్మానం बालोऽसि बतनात्मानम् అన్యస్త్రీ గర్భసంభృతం अन्यस्त्रीगर्भसम्भृतम् నూనం వేద భవాన్ యస్య नूनं वेद भवान् यस्य దుర్లభేర్థే మనోరథః दुर्लभेऽर्थे मनोरथः తపసారాధ్య పురుషం तपसाराध्य पुरुषम् తస్యైవానుగ్రహేణ మే तस्यैवानुग्रहेण मे గర్భే త్వం సాధయాత్మానం गर्भे त्वं साधयात्मानम् యదీచ్ఛసి నృపాసనం यदीच्छसि नृपासनम् ఇతి इति శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां చతుర్థ స్కంధే चतुर्थस्कन्धे అష్టమాధ్యాయే శ్లోకాః अष्टमाध्याये श्लोकाः ఓం నమో వెంకటేశాయ. ఒకనాడు సుఖలీలను తానపదుండు మరి ప్రియురాలైన సురుచి కన్న కొడుకు ఉత్తము తన తొడలపై నిడుకుని ఉపలాలనము చేయుచున్న వేళ అర్థి తదారోహణాపేక్షుండైన ధ్రువుని కనుగొని తివక నదరింపకుండుట గర్వించి ఆ సురుచియు సవతి బిడ్డండైన ధ్రువుని జోచి తండ్రి తొడనొక్కు వేడుక తగిలనేని పూని నా గర్భమున నాడే పుట్టక అన్య గర్భమున పుట్టి కోరిన కలదే నేడు జనక తొడనెక్కు భాగ్యంబు సవతి కొడక అని ఏదైతే అత్యద్భుతమైనటువంటి ధ్రువోపాఖ్యానికి నాందిగా ఈనాడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం ధ్రువుని తలుచుకున్నాం. అదేవిధంగా అత్యంత అంతరార్థంతో కూడినటువంటి ఆ పార్వతీదేవి అదేవిధంగా సతీదేవి రెండు మార్లు జన్మించడంలో ఆంతర్యము, అలాగే ఆ స్వామివారి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వ్యాస భగవానుడు అందించినటువంటి శ్రీమద్ భాగవత తత్వాన్ని ఆచార్యముఖంగా ఈనాడు అధ్యయన కార్యక్రమంలో ఆ స్వామి దయతో మనకు అనుగ్రహింపబడింది. నిరంతరము ఇలా భగవత్ తత్వంతో కూడిన భాగవత మర్మాలన్నీ కూడా మనకు అందజేయమని, ఆ అందించిన దాన్ని అందుకునేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం